ప్రసంగి మొదటి అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీయు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకొంటిని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలిసి కొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రసంగి 2వ అధ్యాయము. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషముతో నీ చేత కలుగునది ఏమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను
బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదీ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపక అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయును అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. కావున బుద్ధిహీనునికి సంభవించున్నట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించి తినని నా హృదయమందనుకొంటిని. ఇది వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లు గానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికి ఎంచబడదు. రాబో దినములలో వారందరూ మరోబడిన వారై యుందురు. జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. వాడు జ్ఞానము గలవాడయ్యుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదీ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టుడగువానికిచ్చుటకై
ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రసంగి 3వ అధ్యాయము. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగానుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిటి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకొంటిని. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లును ఎలాగు జరుగుతున్నదని అనుకొంటిని. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమియూ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవువాడెవడునూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. ప్రసంగి 4వ అధ్యాయము. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులను కొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు
వ్యర్థముగానొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి యుండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని యెడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగునొకని మీద మరి ఒకడు పడిన యెడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవు వారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ప్రసంగి 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని యెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అది పొరపాటు చేత జరిగెనని దోత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో
రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయ్యే. ఇది వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ప్రసంగి 6వ అధ్యాయము. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరును ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా.
మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడిను. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ప్రసంగి 7వ అధ్యాయము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇది వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము. ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచియున్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచి తిని. నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులైయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము. అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీని పట్టుకొని యుండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు
భూమి మీద ఒకడైననూ లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది గదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసికొందునని నేను అనుకొంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలిసికొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢీ చేసుకొని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 8వ అధ్యాయము. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చు కొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారమగును. సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణదినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకొన్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా
దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందక పోవుదురనియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైన దొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైన కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని. ప్రసంగి 9వ అధ్యాయము. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది ఎంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని. సంభవించునవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని బలుల నర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొను వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికి వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము.
నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవి అన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక పేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ భేదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ప్రసంగి 10వ అధ్యాయము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడినేడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చునుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరచును.
రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయము నొందును. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులయ్యుండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడయ్యుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై యుండుటయు నీకు శుభము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ప్రసంగి 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము.
లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. ప్రసంగి 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డ బుడుసరకాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.